ఈ వీడియోలో మనం చందమామ 1952 ఫిబ్రవరిలో ప్రచురింపబడిన మొనగాడు కథ విందాం. గండకి నదీ తీరాన ఒక గొప్ప భవనం. ఆ భవనంలో గోవర్ధనుడనే రాజు. ఆ రాజుకు మాయ, ఛాయ అని ఇద్దరు కుమార్తెలు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే అచ్చున పోసినట్లు ఉండటం చేత అందులో మాయ ఎవరో ఛాయ ఎవరో గుణాలను బట్టి తెలుసుకోవాలే కానీ చూపులను బట్టి తెలుసుకోవడం కష్టమయ్యేది. వాళ్లకు యుక్త వయసు వచ్చింది. ఎన్నోసార్లు రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు. కానీ వాళ్లకు ఒక్కళ్ళు నచ్చలేదు. రాజుకు విసుగెత్తిపోయింది. ఒకనాడు వాళ్లను పిలిచి, అమ్మాయిలు, మీ పెళ్లి గొడవ ఇక నేను తలపెట్టదలుచుకోలేదు. ఏ శ్రమైనా పడండి, భర్తలను ఎంచి తెచ్చుకోండి, అవసరమైతే దేశాటనం కూడా చేయండి, వద్దనను అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఇలా ఉండగా ఒక రోజున అడవులలో లేళ్లను వేటాడుకుంటూ కీర్తికాంతుడనే రాజకుమారుడు ఆ తీరానికి వచ్చాడు. ఆ సమయాన అక్కడ రాజకుమార్తెలిద్దరూ బంతి ఆడుకుంటున్నారు. బంతిని ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగరవేయగలరో వాళ్ళు గెలిచినట్టు అని పందెం వేసుకున్నారు. అక్కడనే ఉన్న కీర్తికాంతుడు, ఓసి ఇదొక గొప్ప, బంతి కొడితే మేఘమండలానికి తగలాలి అన్నాడు. రాకుమార్తెలు, బడాయిలెందుకు, చేతనైతే కొట్టి చూపించు అన్నారు. నాకేం బహుమతి ఇస్తారో చెప్పండి అన్నాడు కీర్తికాంతుడు. అప్పుడు అతన్ని వాళ్ళు తమ తండ్రి వద్దకు తీసుకుపోయారు. రాజు అతన్ని ఆదరించి తన ఉద్యానవనంలో బంతి ఆట పోటీకి ఏర్పాటు చేశాడు. ముందు రాకుమార్తెలు బంతి విసిరారు. తరువాత కీర్తికాంతుడు విసిరేసరికి అతని మంత్రబలం వల్ల అది మేఘమండలంలోకి పోయి తిరిగి భూలోకంలోనికి రానేలేదు. అతని ప్రజ్ఞకు అందరూ ఆశ్చర్యపోయారు. రాజు సంతోషించి, రాకుమారా, చూడగా నీవు మొనగాడివిగా కనపడుతున్నావు. నా కుమార్తెలను ఇద్దరినీ పెళ్లి చేసుకో, నా రాజ్యంలో అర్ధరాజ్యాన్ని ఏలుకో అని కోరాడు. తాము కూడా మంత్రవిద్య నేర్చిన వాళ్లే కనుక కీర్తికాంతుణ్ణి చూడగానే రాజకుమార్తెలకు చేసుకుంటే ఇటువంటి ప్రజ్ఞాశాలిని పెళ్లి చేసుకోవాలి అని కుతూహలం కలిగింది. అయితే చూపులకిద్దరూ ఒకటిలాగా ఉన్నప్పటికీ కీర్తికాంతుని మనసు ఏమో కానీ మొదటి నుంచి ఛాయ వైపే మొగ్గుతూ వచ్చింది. అతడు తన మనసును రాజుకు వెల్లడించాడు. కానీ రాజు, నాయన, పెద్ద పిల్లకు పెళ్ళైతే కానీ చిన్నదానికి చేయటానికి శాస్త్రం ఒప్పదు కనుక ఇష్టమైతే ఇద్దరినూ చేసుకో, లేకుంటే మాయాదేవినే చేసుకో అన్నాడు. అందుకు కీర్తికాంతుడు, సరే, మీ కుమార్తెలకు మంత్రవిద్యలో నేనొక పరీక్ష పెడుతున్నాను. 3 రోజుల లోపల ఎవరు ప్రజ్ఞ చూపితే వాళ్లను పెళ్లాడుతా అని చెప్పాడు. రాజు ఒప్పుకున్నాడు. తెల్లారేసరికి కీర్తికాంతుడు అదృశ్యమైపోయాడు. కానీ కనురెప్ప మూయకుండా మాయ అతన్ని రాత్రిపూట అంతటా కనిపెడుతూనే ఉన్నది. పిట్టకైనా తాను మాయమైపోవటం తెలియదనుకున్నాడు కీర్తికాంతుడు. అతనికి తెలియకుండానే వెంబడించింది మాయాదేవి. పోతే సమయం వచ్చినప్పుడు ప్రజ్ఞను చూపవచ్చు కదా అని ఛాయ అక్కడనే ఉండిపోయి తన మంత్రశక్తి వలన వాళ్ళ చర్యలను కనిపెడుతూ ఉంది. రాత్రి బయలుదేరిన కీర్తికాంతుడు వెనుతిరిగి చూడకుండా అడవులలో అలా పోతూనే ఉన్నాడు. మాయ కూడా నీడలాగా అతన్ని వెంబడిస్తూనే ఉంది. తెల్లవారగానే అతడొక మామిడి చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగాడు. అంతలోనే తనను పేరు పెట్టి వెనుక నుంచి ఎవరినో పిలుస్తున్నట్లు అనిపించింది. నల్లమూలలా పారజూశాడు. ఎవరూ కనపడలేదు. కానీ ఆ ధ్వని మాత్రం సరిగ్గా మాయాదేవి కంఠధ్వనిలాగా ఉంది. గ్రహించాడు కీర్తికాంతుడు. చెట్టెక్కి కూర్చున్నాడు. మనిషి ఎవరూ కనిపించలేదు. అయినా తను కూర్చున్న ఆ చెట్టును ఎవరో గొడ్డలితో నరుకుతున్నట్లు చప్పుడైంది. చప్పుడు కావటమే కాదు, కొంతసేపటికల్లా చెట్టు పడిపోతుందా అన్నట్లు కదలిక కూడా పుట్టింది. అప్పుడతడు చిటారు కొమ్మ విరిచి మంత్రించి గాల్లోకి వదిలి తాను దానిపైన కూర్చున్నాడు. అది విమానంలాగా ఎగిరిపోయింది. కీర్తికాంతుడు ఎవళ్లకు పట్టుపడకుండా ఆకాశ మార్గాన వెళుతూ ఉన్నాడే కానీ అతని వెంబడే భూమి మీద మాయ కూడా వెళుతూనే ఉంది. ఎంతసేపని ఎగరగలడు పాపం కీర్తికాంతుడు. మిట్ట మధ్యాహ్నం అయ్యే వేళకు విమానం దిగి అతడు ఒక చింత చెట్టు కింద విశ్రాంతి తీసుకోబోయాడు. ఆ చెట్టుకు పైన ఒక పెద్ద తొర్ర ఉన్నది. అతడు ఆ తొర్రలో దూరాడు.
దూరి ఒక భయంకరమైన మాయా సర్పాన్ని కాపలా పెట్టాడు. మాయాదేవి ఆ చెట్టు వద్దకు చేరుకుంది. కీర్తికాంతుడు ఆ తొర్రలో ఉండి తీరతాడని నిశ్చయించింది. కానీ క్రూర సర్పం కాటు వేస్తుందే. చేసేది లేక మళ్ళీ గొడ్డలితో చెట్టు కొట్టనారంభించింది. ఎంత కొట్టినప్పటికీ ఉక్కును మించిన ఆ గట్టి చెట్టు ఆమెకు లొంగలేదు. గొడ్డలి ముక్కలైంది. తొర్రలో కూర్చుండే కీర్తికాంతుడు విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలాడు. కానీ మాయ తక్షణమే ఒక తోడేలుగా మారి వికటంగా నవ్వుతూ పారిపోయింది. ఇంతలో అతనికి మిక్కుటమైన ఆకలి వేసింది. తొర్ర నుండి యువతలకు వచ్చాడు. ఇప్పుడు అడవులలోకి వేటకు వెళ్ళి రావటం ఆలస్యమవుతుంది. 4 చేపలను పట్టి తెద్దామనుకొని గండకీ నదికి బయలుదేరాడు. అతను వేటకు వెళ్ళి వచ్చేటంతలో గుడ్డపరిచిన చోట చక్కటి కుటీరం వెలసింది. ఆ కుటీరంలో నుండి ఒక అందమైన చిన్నది అతనికి ఎదురు వచ్చింది. రాకుమారా, నేను ఈ వనరాజ కూతురును. మంత్రాలు తంత్రాలు మా ఇంటి విద్యలు. నా మహిమ వల్లనే ఇంతలో ఈ కుటీరం సృష్టించగలిగాను. నేను నీ సేవ చేసుకుందామని వచ్చాను, అంగీకరించు అని చెప్పి అతడు తెచ్చిన చేపలను అందుకున్నది. చేపలను అతి రుచిగా వంట చేసింది. కానీ ఒక్క ముక్కైనా అతనికి రుచి చూపకుండా అంతా తనే మింగేసింది. ఎంతటి భోజనానికి పిలుస్తుందా అని కనిపెట్టుకొని ఉన్న కీర్తికాంతుడు పట్టలేక వంటగదిలోకి వెళ్ళగా నిజం తెలిసి వచ్చింది. అసలే ఆకలితో మండిపోతున్న అతనికి కోపం ఆగలేదు. అతను మెత్తగా తన్నుదామనుకునే అంతలో ఆ కన్య మళ్ళీ తోడేలు రూపం పొంది వికటంగా నవ్వుతూ పారిపోయింది. ఆమె మాయాదేవి అని తెలుసుకున్నాడతడు. అయితే ఎలా చిత్తు చేయటమా అనే తీవ్రాలోచనలో అక్కడే ఉండిపోయాడు. మరునాడు మళ్ళీ కీర్తికాంతుడు చెట్టు కింద గుడ్డపరిచి చేపల కోసం గండకీ నదికి వెళ్ళాడు. 3 చేపలు పట్టి తెచ్చాడు. అతను చెట్టు కిందకు వచ్చేటప్పటికల్లా నిన్నటి మోస్తారుగానే మళ్ళీ ఒక కుటీరం కనిపించింది. ఓహో, మాయలమారి మళ్ళీ వచ్చిందా అనుకుంటూ ఉగ్రుడై అలాగే నిలబడి ఉన్నాడు. అంతలోనే కుటీరం లోపల నుండి ఒక అందమైన చిన్నది వచ్చి ఎంతో వినయంగా అతని ఎదుట నిలబడింది. చూడగా ఈ కన్య నిన్న వచ్చిన ఆమెకు అచ్చం చెల్లెలేనా అనిపిస్తుంది. అతడు పలకరించలేదు. ఆమె అతడి చేతిలోని చేపలను అందుకుంటూ, రాజకుమారా, నేను ఈ వనరాజుకు చిన్న కూతురను. మంత్రతంత్రాలు మా ఇంటి విద్యలు. మా మంత్రబల్లం వల్లనే ఈ కుటీరం నిర్మించగలిగాను. నీ సేవ చేసుకోవాలని వచ్చాను, ఏలుకో అన్నది. మాయాదేవి మళ్ళీ ఈ వేషంలో వచ్చిందని తలచి అతడు తగు జాగ్రత్తలోనే ఉన్నాడు. ఆమె క్షణంలో వంట చేసి అతనికి వడ్డించింది. ఆమె కూడా తన పంక్తిలో కూర్చోమన్నాడు. అందుకు ఆమె, నేను మీ భోజనమైన తర్వాత తింటాను. స్త్రీలకు అదే మర్యాద. ఇంతకు నేను చేపలను మాత్రం తినను. మీ పైనుండే భక్తి చేత వండి పెట్టానే కానీ వాటిని తాకటం నాకు ఇష్టం లేదు. నాకొక శాపం ఉన్నది. ఏనాడైతే కాలువ పొంగి నా కాళ్లకు తాకుతుందో తక్షణమే నేను, నా సంతతి కూడా చేపలమైపోతాము అని చెప్పింది. ఆమె మాటలు అతనికి నచ్చినాయి. ఆమె మాయాదేవి అయి ఉండదని నిశ్చయించుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ కుటీరంలోనే కాపురం పెట్టాడు. కొంతకాలానికి వారికి 2 బిడ్డలు కూడా కలిగారు. ఆమె చెప్పిన శాపం కీర్తికాంతునికి ఎప్పుడూ గుండెలోనే మెదులుతూ ఉండేది. అందుచేత వారు ఎక్కడికైనా కాలువ దాటవలసి వస్తే ఆమె కాళ్ళు తడవకుండా ఎత్తుకొని దాటించేవాడు. ఒక రోజున భార్యా బిడ్డలను వెంటబెట్టుకొని కీర్తికాంతుడు కొండలకు పోయి వస్తున్నాడు. దారిలో ఒక చిన్న కాలువ దాటాలి. అతడు దాటాడు. భార్యాబిడ్డలు వెనుక వస్తున్నారు. ఈ చిన్న కాలువకేముంది అనుకొని అతడు ముందు వచ్చేస్తున్నాడు. అయితే ఆ చిన్న కాలువ ప్రళయంగా పొంగింది. వాళ్ళ కాళ్ళు తడియటం చేత 3 చేపలుగా మారిపోయి కాలువలో కొట్టుకుపోయారు. నా తప్పు తెలుసుకున్నాను. శాపం తప్పించుకునే మార్గం లేదా అని దీనంగా అడిగాడు కీర్తికాంతుడు. ఇది మాయ, నా వల్ల ఏమీ కాదు అన్నది ఆ కన్య. అప్పుడు మళ్ళీ మాయ అతని ఎదుటకి వచ్చి, ఇప్పుడైనా నేను నీకు నచ్చుతానా, నన్ను పెళ్లాడతావా అని అడిగింది. ఎటువంటి కష్టాలైనా రాని, నా మనసు మారదు అన్నాడు అతడు నిష్కర్షగా. అప్పుడు భవాని ప్రత్యక్షమైంది. నాయనా కీర్తికాంత, మాయా ఛాయ నా అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డలు.
నీవనుకున్నట్టు చూపులకే కాదు గుణాలకు కూడా ఇద్దరూ ఒకటే. నీ వంటి మొనగాడిని ఎంచి పెళ్లి చేసుకోమని నేనే వాళ్లకు చెప్పాను. మాయాదేవి పరీక్షకు నీవు నిలిచావు, గెలిచావు. ఇంతవరకు నీ భార్యగా ఉన్నది ఛాయ. మాయను కూడా పెళ్లాడి సుఖంగా ఉండు అంటూ దీవించి అంతర్హితమయ్యింది. అంతలోనే కాలువలోని నీరంతా ఇంకిపోయి ఛాయ, ఇద్దరు బిడ్డలు చక్కా వచ్చారు. అందరూ కలిసి గోవర్ధన మహారాజు భవనానికి పోయి హాయిగా ఉన్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.